ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముంగిట్లో ఉంది. సో కాకినాడ నియోజకవర్గానికి ఆ పేరు వినిపిస్తే ప్రధానంగా వినిపించే పేరు చంద్రశేఖర్ రెడ్డి గారు. సో ప్రస్తుతం ఆయన ఇంట్లోనే మనం ఉన్నాం. సో కాకినాడ స్మార్ట్ సిటీ అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారి అభివృద్ధి పనులు ఇవి ఏ విధంగా ఎన్నికల్లో ఇంపాక్ట్ చూపిస్తాయి, అలాగే ప్రతిపక్ష పార్టీల్ని ఆయన ఏ విధంగా చూస్తున్నారు, ఆయన మాటలో వినే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన ఇంటికి వచ్చి మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. సార్ గుడ్ టు సీ యూ సార్. సో ఎన్నికల వేడి రాజుకుంది. సో ముఖ్యంగా జిల్లాలో ఇంకొంచెం వేడి ఎక్కువగా ఉంది. సో దాని విషయమే మీతో మాట్లాడడానికి వచ్చాం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంట్లో ప్రస్తుతం మనం ఉన్నాం. సార్ పొలిటికల్గా చాలా హీట్గా ఉన్న జిల్లాలుగా ప్రస్తుతం మన పశ్చిమ గోదావరి చెప్తుంటారు. కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ఏ రకమైన అభిప్రాయం ఉంది అనేది మేము గ్రౌండ్లో కూడా మాట్లాడుతూ వస్తున్నాం సార్. సో పార్టీలకు అతీతంగా ఎవరన్నా ఏదైనా మాట్లాడుతున్నారు అంటే కనుక కరోనా సమయంలో మీరు చేసిన సాయం ప్రభుత్వం ఏ రకంగా అండగా ఉందనేది ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. దాని గురించి మాట్లాడే ముందు ఫస్ట్ మీ మీద ఉన్న విమర్శలు అలాగే కాంట్రవర్సీ గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. రీసెంట్గా మీరు ఒక నోరు జారారో, యాదృచ్ఛికంగా మాట్లాడారో, లేదంటే ఇంటెన్షనల్గానే అన్నారో, చంద్రశేఖర్ రెడ్డి గారి మనసులో ఉన్న మాటో, సో ఏదో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, దాని గురించి ఏం చెప్తాను? ఇంటెన్షనల్గా అయితే అన్నది కాదు సార్. ఆ రోజు పొరపాటున మాట జారితే తప్ప మత్స్యకార సామాజిక వర్గానికి గతంలో ఏ ఎమ్మెల్యే చేయనంత విధంగా నేను చేశాను. అక్కడ నాకు మెజార్టీ రాలే. నేను 3 సార్లు పోటీసి 2 సార్లు నగ్గానండి. ఆ ప్రాంతంలో నా మెజార్టీ రాపని ఈరోజు ఆ ప్రాంతాలను అద్దలా తయారు చేశాను, బ్రహ్మాండం డెవలప్ చేశాం. సో మన దృక్పథం ఏంటంటే రాజశేఖర్ గారిలాగా రాజశేఖర్ శత్రువు కూడా పనిచేశారు కాబట్టి 2009 ఎలక్షన్లో అందరూ మిత్రులు అయిపోయారని. మనం కూడా ఓట్లు రాని ఏరియాలోనే బాగా పనిచేస్తే మనకి ఎందుకు రావు అని నాకు భావన. అందుకే ఈరోజు ఆ ఏరియాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయండి. నాకు చాలా పాజిటివ్గా ఉన్నాయి ఈరోజు అన్నీ కూడా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కూడా కాకినాడలో ఎప్పుడన్నా బోట్లకి ఇన్సూరెన్స్ చేయరండి. ఇక్కడ బోట్ ఫైర్ అయితే పొరపాటున బోటు మునిగిపోయినా ఫైర్ అయినా ఎప్పుడు కాంపన్సేషన్ లేదు. అటువంటిది నేను దగ్గర 9 బోట్లకి నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఈచ్ బోటుకి 10 లక్షలు తెచ్చానండి, కాలిపోయిన బోటుకి. అలాగే ఒక బోటుకి అయితే 5 లక్షలు తెచ్చాను. వాళ్ళందరూ కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు అందరికీ. సో చంద్రశేఖర్ చేయగలడు. అలాగే సముద్రం మీదకి వెళ్ళి చనిపోయిన పోర్టు కార్మికులు, వాళ్ళందరూ ఫిషర్మెన్ కమ్యూనిటీ ఎక్కువ మంది. చనిపోయిన కార్మికులు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే 5 lakhs ఇచ్చారు సీఎంఆర్ఎఫ్లో. సో అది ఈరోజు నాకు బలం అనమాట. కనుక అది ఆ రోజు నేను ఆల్రెడీ ప్రతి మాటని రాజకీయం చేస్తాను. నేను ఎలక్షన్ కాబట్టి రాజకీయం చేయాలని చూశారు. నేను రాజకీయం చేసే అవకాశాన్ని నేను ఇవ్వలేదు వాళ్ళకి. వాళ్ళ కాకినాడ వరకు అందరూ తెలుసు నేనేంటంది. కాకినాడలో మత్స్య సామాజిక వర్గం అందరికీ తెలుసు. కానీ వేరే అదర్ డిస్ట్రిక్ట్లు, అదర్ ప్లేస్లో, అదర్ స్టేట్లో ఉన్న లీడర్లు దీని గురించి చేద్దామని చూశారు. దాన్ని రాజకీయం చేయలేకపోయారు. దాని అవకాశం నేను ఇవ్వలేదు. ఇక అభ్యర్థిత్వం విషయానికి వస్తే సార్, మామూలుగా మనం చూస్తున్నాం ప్రస్తుతం ఉన్న సమీకరణాల్లో ఒక వర్గం ఎక్కువగా ఉంటే ఆ వర్గం అభ్యర్థి వస్తూ ఉంటారు. సో అది తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ కాకినాడ విషయం వచ్చేటప్పటికి చంద్రశేఖర్ రెడ్డి గారు టాప్ 1 to 10 ఆయన పేరే వినిపిస్తుంటుంది. అంటే ఆయన ఫైనాన్షియల్ స్టామినా చూసా, లేదంటే ఆయన ప్రజల్లో ఉండే విధానాన్ని చూసా, లేకపోతే ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు ఏంటి రీజన్? సార్ ఇందులో 2 ఉన్నాయి సార్. నేను గతంలో చాలాసార్లు ఎలక్షన్లో ఉన్నాను, రాజకీయాల్లో ఉన్నాను. ఇంత కాన్ఫిడెన్స్గా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం వచ్చిందంటే 100% జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమాన్ని 100% అమలు చేయటం. ఎలక్షన్లు అయిన తర్వాత పార్టీలకు అత్యంతంగా ప్రతి ఒక్కరికి పనిచేశాను. ఈరోజు అదే ఎగ్జాంపుల్ అండి. ఈరోజు కాకినాడలో చౌదరీసే తీసుకోండి. మొన్న ఒక 10 days బ్యాక్ చౌదరీస్ ఫ్యామిలీస్ అన్ని మీటింగ్ వేసినాయి. నన్ను మా వైఫ్ని పిలిచారు. మేము ఎప్పుడు దిగాలి ఎలక్షన్ అడిగారు అన్నాడు. కాకినాడ వరకు అయితే మట్టుకి అన్ని కులాల వాళ్ళు, అందరి సెక్టర్ల వాళ్ళు గెలిపించుకోవాలి అన్న నిశ్చయిత ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఇంకో విషయం సార్, 10,000 మందికి ఇళ్ల స్థలాలు అని చెప్పి 30,000 అయింది. వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టిస్తామనే ఒక హామీ. సో 30,000 ఇళ్ళు ఒక నియోజకవర్గంలో మీరు మాట ఇవ్వడం అంటే అది అమలుకు సాధ్యమయ్యేది కాదు అనేది ప్రతిపక్షాలు మాట్లాడుతుంది. ఇప్పుడు 30,000 మందికి స్థలాలు కొన్నామండి. అది స్థలాలు కొన్నప్పుడు కూడా కోర్టులు వేశారు. కోర్టులో ఇంకా కేసులు ఉన్నాయి. అయినా కూడా నేను ల్యాండ్ కొనేసాం. 650 ఎకరాలు కొనటం, ఫిల్లింగ్ చేయటం, రోడ్లు వేసి రాళ్ళు పాతి మార్కింగ్ చేసి ప్రతి వాడిని తీసుకెళ్ళి ఆ స్థలాలు నిలబెట్టి పట్టా ఇచ్చాను. 30,000 మంది చేశాను సార్. అలాగే ఇప్పుడు 16,000 ఇల్లు శాంక్షన్ అయినా అవుట్ ఆఫ్ 30,000 16,000 ఇల్లు శాంక్షన్ అయితే 16,000 ఇల్లులో 11,000 ఇల్లు గ్రౌండ్ చేస్తాం. రీసెంట్గా జస్ట్ ఒక 10 days బ్యాక్ మళ్ళీ 6,200 శాంక్షన్ అయినాయి. సో 16,000 6,000 దగ్గరగా 22,000 ఇల్లు శాంక్షన్ చేయించాను. ఇంకో 8,000 ఇల్లు రేపు రాబోయే మన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అంటే 8,000 శాంక్షన్ చేయించేస్తాను. నేను హౌసింగ్ అంత ఛాలెంజ్గా తీసుకోవడానికి కారణం కూడా 2 కారణం చెప్తాను సార్. జగన్మోహన్ రెడ్డి అమ్మోడి బ్రహ్మాండమైన పథకం అండి. ఇంటికి వాళ్ళకి ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఆడాడు, అందరికి ఇచ్చేస్తానంటున్నాడు. అబద్ధం. అది చేయలేడు, సాధ్యం కాదు.
జగన్మోహన్ రెడ్డి గారు 45 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి చేయూత అనే కార్యక్రమం పెట్టాడు. దానికి పోటీగా చంద్రబాబు ఏం పెట్టాడు, 18 సంవత్సరాల వాళ్ళకి అందరికి ఇచ్చేస్తారండి. అది సాధ్యం కాదు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు పెంచుతున్నాను, రూపాయి పెంచుతాను అన్నారు అనుకోండి, చంద్రబాబు నాయుడు 4 రూపాయలు పెంచుతారంటాడు. ఏముంది, నోరు నాలుక అబద్ధాలు, మాట మీద ఉన్నాడు మనిషి. ప్రజలు మిగతా పథకాల్లో మోసపోతారేమో కానీ హౌసింగ్ పథకంలో ఎట్టి బస్సులో మోసపోరు. చంద్రబాబు మోసగించలేడు వాళ్ళని. ప్రభుత్వంలోనే ఉండి ధర్నాకి మీరు సహకరించడం లేకపోతే మద్దతు తెలపడాన్ని కూడా అదే రకంగా అవుతుంది. సమస్యని పరిష్కరించాల్సిన మీరు ధర్నా చేయడం ఏంటి, వాళ్ళకి మద్దతు తెలపడం ఏంటి అనే దానికి మీరు ఇచ్చే సమాధానం. ఇక్కడ ప్రభుత్వం కాదు, ఇక్కడ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఓఎన్జీసీ ఇక్కడ వాళ్ళకి నష్టం జరుగుతుందండి. నేను ఈ ఉద్యమం చేసినప్పుడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి చెప్పడం జరిగింది. సార్ మత్స్యకారులు నష్టపోతున్నారు సార్, సర్వే వల్ల 500 స్క్వేర్ కిలోమీటర్స్లో వాళ్ళ వేట చేయకూడదని నిషేధం ఉంది. ఇలా అయితే చాలా నష్టపోతారు కదా అంటే, దీని మీద ఉద్యమం చేస్తాను సార్, దీని మీద ఓఎన్జీసీ క్వశ్చన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఓఎన్జీసీ నడితే వాళ్ళు ఏమన్నారంటే మాకు టైం కావాలి దీని మీద. కలెక్టర్ గారు చెప్తే కలెక్టర్ గారు కూడా దీని మీద కమిటీ వేయాలి అన్నారు. వెంటనే దీని మీద కమిటీ కాదని యాక్టివిటీస్ అన్నీ ఆపుదాం అని యాక్టివిటీస్ ఆఫీస్ అందరూ వాళ్ళు చేశారు సార్. మత్స్యకారులు చేసిందని నేను మద్దతు తెలిపాను. నేనే కాదు సార్, నేను ముందు నుంచి కూడా చెప్పాను పార్టీలకు అతీతంగా జరగాలి ఈ ఉద్యమం అని చెప్పాను. ఎక్సెప్ట్ తెలుగుదేశం పార్టీ అందరూ వచ్చారు. దేవుడి దేవల్ల అంటే కలెక్టర్ గారు అందరూ ఓఎన్జీసీ డైరెక్టర్లు వచ్చి వెంటనే ఇక్కడ మీటింగ్ పెట్టి 3 days బ్యాక్ వాళ్ళకి నష్టపరిహార కమిటీని వేశారు. తప్పకుండా నష్టపరిహారం వస్తుంది, సాధించి తీరుతాను. రేపు ఎలక్షన్లో కూడా అదొక పెయిన్ ఎజెండా. చంద్రశేఖర్ రెడ్డి గారినే పవన్ కళ్యాణ్ ఒక టార్గెట్గా తీసుకొని ఏ ప్రసంగంలో అయినా మోస్ట్ ఆఫ్ హిస్ స్పీచ్ ఆ టైం అంతా కూడా చంద్రశేఖర్ రెడ్డి గారి మీదే ఫోకస్ చేయటాన్ని ఏ విధంగా చూస్తారు? కొంచెం ఏమన్నా ప్రెషర్గా ఫీల్ అవుతున్నారా ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో? నాకు 16 సంవత్సరాల వయసులోంచి స్టూడెంట్ కాలేజ్ ఎలక్షన్స్ ఉన్నాను సార్. ఇంటర్మీడియట్ నుంచి నేను కాలేజ్ ఎలక్షన్లో స్టూడెంట్ లీడర్గా ఉంటూ అప్పటి నుంచి ప్రతి ఎలక్షన్లోనే ఉన్నాను. 94 వరకు నా ప్యానల్ ఉండేది, అన్ని కాలేజీలో నా ప్యానల్ ఉండేది. గెలిచేవాళ్ళు ఓడిపోయేవాళ్ళు, ఏ రోజు ప్రెషర్ ఫీల్ అవ్వను కాదు సార్. నాకు చిన్నప్పటి నుంచి అలవాటుది. పవన్ కళ్యాణ్ మాట్లాడినంత మాత్రం అసలు ప్రెషర్ ఫీల్ అవ్వను. అతను లీడర్ కింద చూడండి, నేను మా కాంపిటేటర్ కింద చూడను. కనుక అతను నా గురించి నేనేదో భూ కబ్జాలు చేస్తానని, నేనేదో గంజా చేస్తానని, నేనేదో రైస్ వ్యాపారం చేస్తానని విమర్శించడం జరిగింది. ఎప్పుడైతే నేను ఎవరిని వాళ్ళు నన్ను అంటేనే నేను వాళ్ళు అన్నాను. లేకపోతే ఇప్పుడు నేను నాకు పెద్ద అంటే ఒక నన్నేంత మనస్తత్వం కాదు. ఇంత స్ట్రాంగ్ లీడర్ సార్ జిల్లాలో మీరు. అంటే ఒకళ్ళు ఎవరైనా టార్గెట్ చేస్తున్నారంటే ఐదర్ వన్ షుడ్ బి ఎ సాఫ్ట్ టార్గెట్ ఆర్ ఆయన బలమైన నాయకుడు, ఆయన టార్గెట్ చేస్తే మనం హైలైట్ అవుతాం. ఈ 2 అంశాలు పవన్ కళ్యాణ్కి వర్తించవు. ఎందుకంటే ఈ సినిమాల పరంగా పాపులరే తప్ప చిరంజీవి వలన అది వచ్చిందని అలా కాదు, గ్రౌండ్లో నుంచి వచ్చినండి. అలాంటిది మీ మీద మీరు చెప్పిందే గంజాయి అన్నారు, లేకపోతే బియ్యం అక్రమంగా ఎగుమతి చేస్తున్నారు. ఇవన్నీ అంటే రాష్ట్ర ప్రజలు, మాతో పాటు రాష్ట్ర ప్రజలు ఎవరు చూసింది కాదు. పదే ఒక అబద్ధాన్ని చెప్పినా వినే వాళ్ళు లేకపోతే నమ్మే కొంతమంది సెగ్మెంట్ ఉంటారు. అది మీకు లాస్ కాదా? ఉండదు సార్. ఎందుకంటే నేను దగ్గర ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ రోజు కూడా నేను ఆ మాట కట్టుకున్నా. అనేక సందర్భాల్లో ఏ ప్రెస్ మీట్లు జరిగినా, ఎవరు నన్ను అడిగినా, ఏ మీడియా నన్ను అడిగినా దాన్ని అన్న మాటలు నిజమైతే అయ్యే మాటలు నువ్వు అన్నీ ప్రచారం చేసి నా మీద పోటీ చేసి ప్రచారం చేసుకో. నేను ప్రజల్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఎలా అన్నాడు, నిజమైతే నాకు ఓట్లు వేయకండి, అబద్ధం అయితే నాకు ఓట్లు గెలిపించండి అని చెప్పేసి అని నేను ప్రజల్లోకి వెళ్తాను. తేల్చుకుందాం. ఒకవేళ నువ్వు గెలిస్తే నువ్వు అన్న మాటలు నిజం, నేను రాజకీయాల్లో ఉన్నా. ఇంకా ఒకవేళ నేను గెలిస్తే నువ్వు అన్న మాటలు అబద్ధం, నువ్వు రాజకీయాల్లో కొట్టకు, ఏదో తేల్చుకుందాం. అతను రాజకీయాల్లో నేను రాజకీయాల్లో ఉన్నాడు, ప్రజలకంతా తేల్చుకుందాం రా అని ఆ రోజు కాదు ఈ రోజు కూడా అదే మాట కట్టు. ఇంతకీ ఎదురు చూస్తాను 1000 కళతో పవన్ కళ్యాణ్ వస్తాడేమో అని. కానీ అతను పిఠాపురం అంటాడు, అదంటాడు, ఇదంటే నాకు తెలీదు. బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిమ్. అయితే మీ యుద్ధం ఒక్క జనసేనతోటో లేకపోతే ఒక్క తెలుగుదేశంతో కాదు, 2 పార్టీలు 3 పార్టీలు కలిసి వస్తున్న నేపథ్యం చూస్తున్నాం. గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఇప్పుడు ఒకవేళ సీట్ ఇస్తే కనుక టీడీపీ నుంచి అది ఎమ్మెల్యే కూడా చేశారు, రైట్? ఓ ఎడ్జ్ కొంచెం ఉంటుందా సామాజిక వర్గాల పరంగా చూసుకోవచ్చు, లేదంటే మత్స్యకారులు వాళ్ళు సపోర్టింగ్ అవ్వచ్చు. మీకు ఏ రకంగా కూడా ఛాలెంజ్ లేదు అనుకోవడానికి ఉండదు కదా? కొద్దిగా ఉండదు సార్. ఇప్పుడు ఈ ఎలక్షన్ అయితే మటుకి నేను 1 సైడ్ ఎలక్షన్ నాది. నాకున్న అవగాహన, నాకున్న స్టడీలో 1 సైడ్ ఎలక్షన్. ద్వారంపూడి గారు ఆర్థికంగా బలవంతులు, రైట్? ఇక జనాల్లో కూడా ఆయనకి పేరుంది. అలాంటిది ఎందుకు ఈ కబ్జాల విషయంలో ఎందుకు ద్వారంపూడి గారి మాట వినిపిస్తుంది సార్? ఇప్పుడు ఒకటి కబ్జాల వరకు అయితే ఎక్కడ గంజం చూపించమనండి. వాళ్ళు ఏమంటారంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే ఒక 4 ఎకరాలు దుమ్ములపేట అనే ఏరియాలో 8 ఎకరాలు ఉంది. 8 ఎకరాలు కూడా మనిషి దగ్గర ₹1,00,000 నుంచి ₹3,00,000 తీసుకుని పట్టాలు ఇచ్చాడు. ఇచ్చేసిన తర్వాత నేను రాగానే నేను మొట్టమొదటి చేసిన పని ఏంటంటే నేను వచ్చిన ఫస్ట్ 2 నెలలు చేసిన పని అవన్నీ క్యాన్సిల్ చేయించి అందులో 4 ఎకరాలు ఆర్టీసీకి ఇచ్చాను. ఇంకో 4 ఎకరాల్లో అదే ప్రాంతం అసలు పట్టా ఇచ్చాను. అదే ప్రజలు హ్యాపీ, ఇల్లు కూడా గడుచుకున్నారు సార్. అదే ప్రాంతం నాది. దానికి కబ్జా అంటే నేను ఒప్పుకోను. తెలుగుదేశం పార్టీ తొత్తులు గెలిస్తే నేను అది బయటికి గెంటి
నేను అక్కడ స్థానికులకు ఇచ్చాను, ఇంకో 4 ఎకరాలు గవర్నమెంట్కి ఆర్టీసీకి ఇచ్చాను. తర్వాత కోర్టులు వేసారు అనుకోండి, వాళ్ళు ఆర్టీసీ అది వేరే విషయం. దీంట్లో కూడా కోర్టులు వేస్తే కోర్టు ఒప్పుకోలేదు, అందరు ఇల్లు కూడా పూర్తి అయిపోయినాయి. అటువంటి నేను చేసినందుకు కబ్జా అంటున్నారు వాళ్ళు. ఒక్క గజం నేను కానీ నా మనుషులు కానీ నా బంధువులు కానీ ఒక్క గజం ఎక్కడన్నా కబ్జా చేశారు చూపిస్తే రేపు ఎలక్షన్లో పోటీ చేశాను. ముద్రగడ గారితో మీ అనుబంధం ఎందుకు? ముద్రగడ గారి పేరు వినబడగానే చంద్రశేఖర్ రెడ్డి గారి పేరు వినబడుతుంది. ఆ కుటుంబం ఇప్పుడు నుంచి కాదు సార్. ముద్రపద్మ తండ్రి గారు మా తాతయ్య గారు మంచి ఫ్రెండ్స్. ముద్రపద్మ గారు మా నాన్నగారు మంచి అనుబంధం సార్. వాళ్ళ పిల్లలతో నాకు మంచి అనుబంధం. అంటే 3 జనరేషన్ నుంచి మా కుటుంబాలు ఆ కుటుంబాలు చాలా. ఆయన పొలిటికల్ ఫ్యామిలీస్, మా బిజినెస్ ఫ్యామిలీ. ఎప్పుడు మాకు ఆయన అండగా ఉండేవారు. ఆయనకి మా తాతయ్య గారి దగ్గర నుంచి అండగా ఉంటారు. ఆయన ఇప్పుడు పార్టీలో ఉన్నారు వైఎస్ఆర్సీపీలో. ఏ రకంగా ఫెచ్ అవుతుంది అనుకుంటున్నారు జిల్లాలో? డెఫినెట్గా అండి ముద్రపద్మ గారికి ఒక రకమైన క్యారెక్టర్ ఉంది. ఆయన్ని ప్రజలు నమ్ముతారు. ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు. ఆయన అబద్ధాలు ఆడ్డు. ఆయన వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. పొలిటికల్ చాలా పెద్ద లీడర్ ఆయన. అభివృద్ధి విషయానికి వస్తే సార్, గ్రీన్ఫీల్డ్ హైవే అన్నారు, అలాగే న్యూ గేట్వే పోర్టు స్టేటస్ అన్నారు, అలాగే జగన్నాథపురం బ్రిడ్జ్ 3వ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దీని విషయం అయితే ప్రధానంగా కొన్ని విమర్శలు లేదంటే అసంతృప్తి వినిపిస్తోంది నియోజకవర్గం. దాని గురించి ఏం చెప్తారు? జగన్నాథపురం 3వ బ్రిడ్జ్ రేపు ఎలక్షన్లు అయిన తర్వాత నేను మాటిస్తాను అందరికి ఏం చేయిస్తానని. ఇప్పుడు 3వ బ్రిడ్జ్ ఏమైందంటే ఫండ్స్ శాంక్షన్ అవ్వలేదు సార్. ఏమీ లేకుండా జస్ట్ ఇంకొక 2 రోజులు నోటిఫికేషన్ వస్తుందనగా అక్కడ శంకుస్థాపన చేస్తారు గత ఎమ్మెల్యే సార్. శంకుస్థాపన చేస్తే ఆల్మోస్ట్ వాళ్ళ బ్రిడ్జ్కి 117 కోట్లు అవుతుంది సార్. సే అరౌండ్ 115 crores. 115 crores బ్రిడ్జ్కి అయ్యే కాస్ట్ 35 crores. మిగతా 80 కోట్లు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ అవుతుంది. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ఎవరి దాంట్లో వెళ్తుంది? మాజీ ఎమ్మెల్యే స్థలం నుంచి వెళ్తుంది. అదంతా గజాలకి డబ్బు కట్టాలి మనం. సో నేను అది వ్యతిరేకించాను. తెలుగుదేశం గవర్నమెంట్ ఉండకపోతే అప్పుడు కార్తికేయ మిశ్రా గారు కలెక్టర్గా ఉన్నప్పుడు వెళ్ళి ఇది తప్పు సార్. గత ఎమ్మెల్యే ముత్తా గోపాలకృష్ణ గారు అలైన్మెంట్ ఎలా ఇచ్చాడు ఆయన. ఆ అలైన్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ హౌసెస్ ఎక్కువ వస్తున్నాయని మళ్ళీ 2 అలైన్మెంట్ ఇచ్చాడు ఆయన. 2 అలైన్మెంట్ చాలా బాగుంటుంది. అటువంటిది మాజీ ఎమ్మెల్యే కొండబాబు 3rd అలైన్మెంట్ ఇచ్చాడు బికాస్ ఆఫ్ హిస్ ల్యాండ్స్. అది నేను వ్యతిరేకించి నేను ప్రజలకు అందరూ మాట ఇచ్చాను. 3rd బ్రిడ్జ్ చేస్తాను, ₹1 కూడా ఈక్వేషన్ లేకుండా. బ్రిడ్జ్ కట్టేస్తే ఆటోమేటిక్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది సార్ పక్కన. గవర్నమెంట్ ల్యాండ్లో ల్యాండ్ అవుద్ది బ్రిడ్జ్. అక్కడ స్ట్రైట్ అవే బైపాస్లోకి వచ్చేస్తుంది. ఇబ్బంది లేదు అసలు. రోడ్డుకి బ్రిడ్జ్ ఖర్చు అవుతుంది తప్ప ఈక్వేషన్ కోసం ₹1 ఖర్చు అవుతుంది. సో ప్రజల కోసమే ఎప్పుడు పాటు పడతాననే ద్వారంపూడి గారు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్ విషయంలో, కానీ రోడ్ వైడనింగ్కి ఆయనే అక్కడ షాప్ వాళ్ళతోటి లేకపోతే అక్కడ ఎవరైతే భవనాలు ఉన్నాయో వాళ్ళతో కలిసి ఈ వైడనింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని కూడా స్లో అవడానికి కారణం ఈయనే అని చెప్పేదానికి మీరు సమాధానం? లేదు సార్, జగన్నాథపురం వైండింగ్ అవ్వడానికి కాదు, కొన్ని కాంట్రవర్సీ ఉన్నమాట వాస్తవం. మేము కౌన్సిల్ రెజల్యూషన్ అటు 10 అడుగులు ఇటు 10 అడుగులు చేయాలని అనుకున్నాం. అక్కడ బిజినెస్ పీపుల్ వచ్చి 10 కాదు సార్ 5 అడుగులు చేయండి అంటే ఒప్పుకున్నాను. ఓకే 5 అడుగులు చేద్దాం, ఇబ్బంది అంత ప్రైమ్ ప్రాపర్టీ అండి. అదేమైందంటే సార్ మాస్టర్ ప్లాన్లో అది 80 feet రోడ్ అన్నది. సో నేను 5 feet చేసినంత మాత్రం అది సొల్యూషన్ కాదు సార్. దాన్ని ఇప్పుడు 70 feet మార్చి నేను మళ్ళీ మాస్టర్ ప్లాన్ మార్చా. ఓకే మాస్టర్ ప్లాన్ మార్చిన తర్వాత రేపు వాళ్ళు 5 feet వదిలేసి కట్టేస్తామండి. మళ్ళీ వాళ్ళు బిల్డింగ్లు కట్టుకుని మళ్ళీ ఇంకో 5 feet వదలాలి. కనుక అది కరెక్ట్ కాదని స్లో చేయడానికి కారణం అది సార్. ఆల్రెడీ రికమెండ్ చేసి కౌన్సిల్ రెజల్యూషన్ చేసి నేను పంపాను. అది క్యాపిటల్లో ఉంది. అది ఆ మాస్టర్ ప్లాన్ అది రివిజన్ చేసేసిన తర్వాత మార్పులు చేసిన తర్వాత అప్పుడు ఈ ప్రక్రియ స్టార్ట్ చేస్తారు. అప్పుడు చేయడం కరెక్ట్ కాదని ఆపాను. రైట్ సార్. ఇక పవన్ కళ్యాణ్ ముమ్మిడివరము లేదంటే పిఠాపురం ఆయన వారాహి యాత్రలో మాట్లాడుతూ నేను వస్తున్నాను, ముఖ్యంగా మీ నియోజకవర్గం గురించి కాకినాడ వస్తున్నాను అని చెప్పి బోర్డర్ నుంచి వేరే ప్రాంతానికి ఆయన వెళ్ళిపోయారు. ప్రస్తుతం సమయం వచ్చింది. ఎందుకు? ఏంటి దీని వెనకాల ఏమైనా ఉందా? పర్టికులర్ పవన్ కళ్యాణ్ ఏంటంటే 2014 ఎలక్షన్ ముందే నా మీద డెలిగేషన్ చేసి ఏదో బ్రాహ్మణ స్థలాలు కబ్జా చేస్తారని కొనిపెట్టింది నాకు అరుణ్ కుమార్ గారు. ఎవరో చెప్పింది కాదు, ఉండవీల గారు గొడవ కూడా అందులో ఉండేది సార్. అప్పుడు ఒక బ్రాహ్మణ్ మొత్తం సైట్ అది 2700 గజాలండి. సైట్ అంతా కూడా గొడవస్తో వేరియస్ గొడవస్ ఉంటాయి. మిగతా వాళ్ళందరూ ఇబ్బంది పెట్టారు బ్రాహ్మణుల్ని. మీరు మాకే అమ్మాలి, తక్కువ రేటుకి అమ్మాలి అంటే బ్రాహ్మణులు వచ్చి అరుణ్ కుమార్ గారు బాధపడితే అరుణ్ కుమార్ నువ్వు కొనవయ్యారెడ్డి, నువ్వు కొంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది వాళ్ళకంటే 600 మార్కెట్ రేట్ కొన్నాను సార్. తర్వాత బ్రాహ్మణుడు కూడా చెప్పేశారు సార్. తర్వాత ఆయన చనిపోయారు, ఆయన పాపం. ఆయన కూడా చెప్పాడు చంద్రశేఖర్ రెడ్డి మా దగ్గర ఏం కబ్జా చేయలేదు, మేము పర్ఫెక్ట్గా ఆయన ఉన్నాడు కాబట్టి మన నా డబ్బులు చేంజ్. ఇలా ఫాల్స్ ఇరిగేషన్ ఉంటే నేను చెప్పాను కదా సార్, నా జోరు నాన్నదోరు నేను ఎవరికి వెళ్ళను. ఆయన అన్నారు, వదిలేశారు. మీరు ఇచ్చిన సమాధానానికి మళ్ళీ ఆయన రెస్పాన్స్ లేదు ఆయన దగ్గర నుంచి. ఉండాలి కదా సార్ అనేటి ఏదో గుట్టగాలు చేసి మొక్క మీద చేసాను కాదు కదా. పాలిటిక్స్ ఉన్నాం మనం. అందుకని నేను ఈ రోజు కూడా నేను కట్టుబడి ఉన్నాను సార్.
పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నాను, గెలిపోవడం తేల్చుకుంటాను, ప్రజల్లోకి వెళ్తాను. కనుక తెలుసుకున్నారా నువ్వు మాట్లాడేది కాదని ఈరోజు కూడా కట్టుకున్నాను. మీ ఛాలెంజ్ ఆయన తీసుకుంటారని మీరు అనుకుంటున్నారా? తీసుకోవాలి కదా సార్, లేకపోతే అది మాట విత్డ్రా చేసుకున్నట్టే. రేపు ప్రచారంలో వచ్చి మాట్లాడితే ఒప్పుకోను. మీ ఎజెండా ఏంటి ప్రచారంలో? సార్ నా ఎజెండా జగన్ గారు చేసి చెప్పుకుంటాను సార్. నేను ఎమ్మెల్యే టైంకి నా దగ్గర 14,500 నా పెన్షన్లు, ఈరోజు 29,000 ఒక్క ఉంది సార్. 2014 నుంచి 2019 వరకు ఇక్కడ మాజీ కొండబాబు అన్నాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక్కిల్లు కట్టలేదు సార్. కట్టాడని చెప్తే నేను రాజకీయాల్లో పోటీ చేయను అంటే దాన్ని బట్టి ప్రజలు అవునా రాజకీయాల్లో కూడా రానంటున్నాడు వీడు, అది కట్టలేదు. సీరియస్ అబౌట్ ఇట్ చెప్తే జగన్మోహన్ రెడ్డి ఒకటే అన్నారు, రాబోయే రోజుల్లో మనం ప్రజలకు ఇచ్చే ప్రతి హామీ, ప్రజలకు చెప్పే ప్రతి మాట 100% ప్రజలకు ఇచ్చే మేనిఫెస్టో అవ్వాలి మంది. కానీ ఇప్పటికే నేను 99% చేసి 1% చేయలేదని బాధగా ఉన్నాను నేను అని చెప్పి, అంటే అంత కమిట్మెంట్ ఉన్నాడు సార్. అయితే ప్రజల మెమరీ చాలా తక్కువ అనుకునే నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఉంటాడు సార్. జరిగిన వాస్తవాలు ప్రజలకి తీసుకెళ్లే ప్రయత్నం మీ వైపు నుంచి ఎంతవరకు జరిగింది అనుకుంటున్నారు సార్? మేమైతే జగన్మోహన్ రెడ్డి 99% చేశారు. కరోనా ఇబ్బందులు ఉన్నా కూడా పథకాలు ఆపలేదమ్మా జగన్ గారు. కనుక ఆ ఇబ్బంది నుంచి బయటపడాలంటే ఈ 1% కొంచెం చేయలేకపోయారు తప్ప వేరే కాదని చెప్పడం జరిగింది. ఇదే చంద్రబాబు ఉండుంటే అన్ని పథకాలు ఎగ్గొట్టేసి దాని పేరు చెప్పి మళ్ళీ ప్రజలు మాయించేద్దరండి. సరే, ఇక మొత్తం 5 ఏళ్లలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం ఇదే ప్రభుత్వం పనితీరు అయి ఉంటుంది. ఏ ప్రభుత్వం అయినా చేయాల్సిన పని. ప్రస్తుతం ఎన్నికల ముందు రాజకీయాలు మాట్లాడుతూ ఉంటారు కదా, ఈ క్రమంలో విశాఖ తర్వాత పోర్ట్ సిటీగా ఉన్న కాకినాడ డెవలప్మెంట్ మీరు వస్తే కనుక ప్రధానంగా మీ ఎజెండా చేయవలసినవి ఏమన్నా మిగిలిపోయింటే ఏం చేయబోతున్నారు? ప్రజలకి ఎలాంటి ప్రామిస్ చేయబోతున్నారు? సాక్షిగా బ్రిటిషర్స్ కాలనీ పోర్ట్ సార్ మాది, యాంకరేజ్ పోర్ట్. ఎప్పుడు ₹1 2 కోట్ల రూపాయలు పెట్టడం తప్ప ప్రతి సంవత్సరం మా యాంకరేజ్ పోర్ట్ మీద 55 కోట్లు 60 కోట్ల ఇన్కమ్ గవర్నమెంట్కి. అటువంటి జగన్మోహన్ రెడ్డి 95 కోట్లు పెట్టాడు మా కాకినాడ యాంకరేజ్ పోర్ట్ పెట్టి. ఈరోజు బెర్త్లో ఒక రోజుకి యాంకరేజ్ పోర్ట్లో మేము 20,000 టన్స్ హ్యాండిల్ చేయగలం. గతంలో 5,000 6,000. సో యాంకరేజ్ పోర్ట్ కెనాల్ డీపెనింగ్ కానీ, కొత్త బెత్తలు కట్టడం కానీ, రోడ్స్ కానీ అన్ని బ్రహ్మాండం చేశారు. ఈ నాయకులు అభివృద్ధి లేదు అంటున్నారు, చూసారా సార్? ఈ పోర్ట్ డెవలప్ చేయడం అభివృద్ధి కదా. 95 crores పెట్టి ఇప్పుడు కడతారు. ఫిషింగ్ మా పక్కనే ఉప్పాళ్ళ ఫిషింగ్ హార్బర్ కడుతున్నారు 240 crores-తో. అది డెవలప్మెంట్ కదా. కొంచెం ముందుకు వెళ్ళండి, అరవిందో వాళ్ళు ఒక పోర్ట్ కడుతున్నారు. సో ఇది డెవలప్మెంట్ కదా. డెవలప్మెంట్ ఏంటి? అమరావతి ఒకటేనా డెవలప్మెంట్? అడుగు 10,500 చెప్పి కట్టించడం డెవలప్మెంట్. నా నియోజకవర్గం చూసుకుంటే, మెడికల్గా చూసుకుంటే సిటీ ఎంఆర్ఐ ఉండేది, ఎంఆర్ఐ లేదు మా కాకినాడ. సిటీ ఎంఆర్ఐ ఈరోజు కేతలాబ్ కూడా పెట్టాం, హార్ట్కి సంబంధించి కేతలాబ్ పెట్టాం. అలాగే లేడీస్ హాస్టల్స్ కడుతున్నాం మెడికల్ కాలేజీలో. అలా చెప్పుకుంటూ పోతే ఇంత డెవలప్మెంట్ అయిందని. డెవలప్మెంట్ పిచ్చోళ్ళు ఉన్నాయి తెలుగుదేశం జనసేన వాళ్ళు. ఒకవేళ మీ ప్రభుత్వమే వస్తే మీరు చేయబోయేది ఏంటి? నాకు 43 డివిజన్లు అవుట్ ఆఫ్ 48 నేను 43. మిగతా కన్నబాబు గారు. నా 43 డివిజన్లు మీరు వెళ్ళండి సార్. ఎక్కడ రోడ్డు బాగోపోతే ఫోన్ చేయండి, ఎక్కడ డ్రైన్లు బాగోపోతే ఫోన్ చేయండి, ఎక్కడ శానిటేషన్ బాగోపోతే ఫోన్ చేయండి. మార్నింగ్ లేచినప్పటి నుంచి నా దృష్టి అంతా వాటి మీదే. ఈరోజు ఇండియాలో బెస్ట్ శానిటేషన్ సిటీగా, క్లీనెస్ట్ సిటీగా 2nd place వచ్చాను సార్. నేను ఐ మస్ట్ టెల్ యూ సార్, నేను నిన్న రాత్రి వెళ్తూ ఉంటే కాకినాడలో బెంగళూరుని తలపించింది కొన్ని సిటీ. శానిటేషన్ విషయంలో అల్టిమేట్ అండి. నా లెవెల్ వరకు నేను చేయగలిగాను. డెవలప్మెంట్ కూడా మీకు ఛాలెంజ్ చేస్తున్నాం కదా సార్. ఎక్కడ రోడ్డు బాగాలేదు నాకు ఫోన్ చేయండి సార్. తప్పకుండా సార్. అంత డెవలప్ చేశాను సార్. దాన్ని జగన్మోహన్ రెడ్డి సహకరించారు. ఈరోజు కాకినాడలో సంక్షేమ పరంగా అన్నీ చేసేసాం. ఏదైనా నా ప్రజలు బాగుండాలి, ఇల్లు అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ అది సార్. నెక్స్ట్ జగన్నాపురం 3rd బ్రిడ్జ్ చేయిస్తాను. 3rd పాయింట్ వచ్చి ఎవరైతే మత్స్యకారులు ఓఎన్జీసీ వాళ్ళు నష్టపోయారు వాళ్ళందరికీ పరిహారం ఇప్పించే బాధ్యత తీసుకుంటాను. సో అంతకన్నా నాకు పెద్ద ఎజెండా ఇయ్యే సార్ నాకున్న ఎజెండా. ఇప్పుడు ప్రధానంగా చేయదలుచుకున్నాను అన్ని పథకాలు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయినాయి సార్. పథకాలు కంటిన్యూ చేస్తే చాలండి. ప్రజలు కూడా జగన్ గారి ఇచ్చి కంటిన్యూ చేస్తే చాలండి. చంద్రబాబు నాయుడు అమ్మఒడి ఎంతమందికి ఇచ్చేస్తానన్నా, చేయూత ఎంతమందికి ఇచ్చేస్తాను, ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మేము కూడా చెప్తాం కదా సార్. చంద్రబాబు ఇదే చెప్తాను, 2014 ప్రమాణ స్వీకారం యూట్యూబ్ చూడండి బాబు చాలండి. చివరిగా సార్, చివరి ప్రశ్న, మీ కుటుంబాలకి మేలు జరిగింది అనుకుంటేనే మీరు ఓటేయండి లేకపోతే వద్దు అన్న మీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్న మాట, అదే ఆత్మవిశ్వాసం ద్వారంపూడి గారు ఓటర్ల ముందుకెళ్ళి అనగలరా? నేను అదే కదా సార్ ఇప్పుడు నేను 2 సంవత్సరాలు అంటున్నాను సార్. మీరు చాలా వీడియోలు చూడండి నా అన్నీ కూడా. నా లాస్ట్లో ఏ మీటింగ్ పెట్టినా నా కంక్లూజన్ స్పీచ్ అదే. జగన్మోహన్ రెడ్డి గారు ఓటేమని అడగట్లేదు మిమ్మల్ని. నా వల్ల మీ కుటుంబానికి ప్రతిఫలం వచ్చింది అని భావిస్తే నన్ను దీవించండి అంటున్నారు. ఏమ్మా దీవిస్తారా అని అంటున్నాను నేను. అందరూ చేతులెత్తి ఏదైతే దీవిస్తాను చెయ్యెత్తారు, గుండెల మీద చేసుకుని నా జగన్ నా ముఖ్యమంత్రి మళ్ళీ రావాలని ఇదే గుండెల మీద చేసుకుని ప్రలోభాలు గురవద్దు, కేజీ బంగారు ఇస్తానని నమ్మద్దు, పెంచి కారుస్తానని నమ్మద్దు, ఇదే గుండెల మీద పెట్టిన చైన్ తీసుకెళ్ళి ఓటు రూపంలో జగన్ గారికి వేయండి. ప్రతి మీటింగ్ మనస్ఫూర్తిగా అయితేనే అతను నాకు చాలా వీడియోలు ఉంటాయి సార్. ప్రతి మీటింగ్ నేను తీస్తాను వీడియోలు. అవి కలెక్ట్ చేసుకోండి సార్. ప్రజలు ఎంత విశ్వాసంగా ఉన్నారంటే ఈరోజు ఇది ఒక ట్రెండ్ సార్.
రాజకీయ నాయకుడు అంటే చెప్తాడు పోతాడు, మాట అంటాడు కానీ చేయడు, ఈ ఒక భావన ఉండేదండి. ఈరోజు దేవుడి దయ వల్ల, జగన్మోహన్ రెడ్డి వల్ల ఆ భావన పోయింది. రాజకీయ నాయకులు అంటే ఒక రకమైన గౌరవం పెరిగింది ప్రజల్లో, పర్టికులర్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అంటే. ఈరోజు మేము వెళ్ళాము, జగన్ గారు ఎక్కడన్నా మేము వెళ్ళినప్పుడు అంటే జగన్ గారు ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఉద్యోగస్తులు సార్ జగన్ గారి దగ్గరికి వెళ్ళాం సార్, పాదయాత్రలో చెప్పాం సార్. పాదయాత్ర చెప్పారే, మరి ఏమన్నారు సార్, చేస్తున్నారు, అయితే అయిపోయినట్టే. మేము అంత కాన్ఫిడెన్స్ అంత కాన్ఫిడెన్స్ చెప్పే పరిస్థితిలో ఉన్నాం మా లీడర్ గురించి. ఓకే, తెలుగుదేశం చెప్పండి ఇలాగే సార్. చంద్రబాబు చెప్పాడు అయితే అబద్ధమే అంటే చెప్పాడు. సార్ ఒకటి చెప్పండి సార్, మొన్న చిలకలూరిపేట మీటింగ్ గురించి సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఒక్క మాట తెలుగుదేశాన్ని గెలిపించాలని కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని కానీ ఆయన నోటి నుంచి మాట రాలేదు, రైట్? ఏ రకంగా చూస్తారు ఈ పరిణామాన్ని? నాకున్న పొలిటికల్ అవగాహన ప్రకారం మోడీ నుంచి ఆ మాట రావాలి అంటే చంద్రబాబు నాయుడు నోట్లోంచి కొన్ని మాటలు రావాలి. మోడీ టెర్రరిస్ట్ కాదని, మోడీ కుటుంబం ఉందని, భార్య లేనివాడు దేశాన్ని ఎలా పరిపాలించగలడు అన్న మాటలు కొన్ని ఉన్నాయండి. ఈ అన్ని మాటలు నేను విరమించుకుంటున్నాను అని చెప్పి అటువంటి మీటింగ్లో సాష్టాంగ నమస్కారం చేసి మోడీ గారు నేను క్షమించండి అని అంటే అప్పుడేమన్నా మోడీ గారు మనసు మారి తెలుగుదేశాన్ని గెలిపించండి అని అంటాడేమో అని అనుకుంటున్నాను. అప్పటి వరకు కూడా అంటే మోడీ గారి మనసులో ఉంది ఇంకా 100% సార్, 100% ఉంది. కనుక చంద్రబాబు కుప్పగంతులు మోడీ గారు పనిచేయదని నా భావన. ఏమైంది 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటాడు, జగన్ గారు 5 సంవత్సరాల ఇండస్ట్రీయే. మరి ఏమైంది, జగన్ గారు తొట్టగలుగుతున్నాడా? అన్ని శక్తులను ఏకం చేయడం ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అయితే ప్రజలకు మంచి చేశాను, ఇది చేశాను ఇల్లు, నువ్వు పొత్తులు పెట్టుకుని ఆ కులాల సమీకరణలు చేసుకుని అంటే క్యాస్ట్ ఫీలింగ్లు తీసుకొచ్చి ఇలా కాదని వెళ్ళేదని నా యొక్క సూచన. అది ద్వారంపూడి గారి కాన్ఫిడెన్స్. సో మొత్తానికి ఛాలెంజ్ అయితే విసురుతున్నారు. ఇంకా సమయం మించిపోలేదు, ఎందుకంటే టికెట్ల అంశం అటు జనసేనలో టీడీపీలో ఆ కుమ్ములాట్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దాంట్లో క్లారిటీ లేదు. ఇప్పటికీ అవకాశం ఉంటే పవన్ కళ్యాణ్ వచ్చి పోటీ చేయాలి, చేస్తే నా గెలుపు ఇంకా సులభం అవుతుంది అనేది ద్వారంపూడి గారి మాటల్లో అయితే అర్థమైంది. సో ఎవరు ఏదైనా, ఏ పార్టీ ఏదైనా తాను సిద్ధంగా ఉన్నారు. తను ముఖ్యమంత్రి ఏదైతే విశ్వాసంతో కుటుంబాలకి మేలు జరిగితేనే ఓటేయండి అంటున్నారో అదే మాట నాది కూడా గత 2 సంవత్సరాలుగా అదే మాట చెప్తున్నాను అంటున్న ద్వారంపూడి గారితో స్ట్రైట్ టాక్.